ఆ సెగ్మెంట్ లో ఇన్ఛార్జ్ పదవి కోసం ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు మరొకసారి తెరపైకొచ్చింది. అప్పుడు తండ్రితో, ఇప్పుడు తనయుడితో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాడట ఆ లీడర్. ఒకరికి లోకల్ మంత్రి అండదండలుంటే ఇంకొకరికి డైరెక్ట్ సీఎం ఆశీస్సులు ఉన్నాయట. మరి పదవి కోసం పాకులాడుతున్న ఆ నేతలెవరు? అసలు ఎక్కడ ఈ పంచాయతీ? లెట్స్ వాచ్ దిస్ ఫ్లో గుర్తు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ నేతల పంచాయతీ గురించి. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మంచి పట్టున్న ప్రాంతం ఇది. కానీ ఇక్కడ వర్గపోరే పార్టీకి పెద్ద మైనస్ అంటారు. మొన్నటిదాకా పటేల్ రమేష్ రెడ్డి, మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకున్నా పెట్రోల్ పోసినట్టు మండేది. అసెంబ్లీ ఎన్నికలొచ్చాయంటే చాలు టికెట్ కోసం ఇద్దరు తెగ పోటీ పడేవారు. ఇద్దరికీ సర్ది చెప్పలేక అధిష్టానానికి తల ప్రాణం తోకకొచ్చేది. ఇక రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ఆధిపత్య పోరు ఆయన తనయుడు సర్వోత్తం రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి వైపు మళ్లిందనేది సెగ్మెంట్ల ఓపెన్ టాక్. పటేల్ రమేష్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేసేవారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందుకే పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ కోటరీ లీడర్ అంటుంది క్యాడర్. దామోదర్ రెడ్డి మరణం తర్వాత ఆయన వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడు తనయుడు సర్వోత్తం రెడ్డి. ప్రస్తుతం లోకల్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో టచ్లో ఉంటున్నారు. రేవంత్ అనుచరుడిగా ముద్రపడ్డ పటేల్ రమేష్ రెడ్డి ఇదే సరైన సమయమని భావించి ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. సూర్యాపేట సెగ్మెంట్ ఇన్ఛార్జ్ పదవిపై కన్నేశారు పటేల్ రమేష్ రెడ్డి. సర్వోత్తం రెడ్డితో పోల్చుకుంటే సూర్యాపేట పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు తానే కరెక్ట్ అని అధిష్టానానికి హింట్ ఇస్తున్నారు పటేల్. సూర్యాపేట సెగ్మెంట్లో కాంగ్రెస్ కి హ్యాట్రిక్ ఓటమి ఎదురైంది. నాయకత్వ లోపమే పార్టీ ఓటమికి కారణమని పటేల్ వర్గం చెబుతోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రావాలంటే పటేల్ రమేష్ రెడ్డికి పగ్గాలివ్వాలని గట్టిగా పట్టుబడుతోంది. ఇటు దివంగత దామోదర్ రెడ్డి వర్గం సర్వోత్తం రెడ్డికి సపోర్ట్ చేస్తోంది. సూర్యాపేట ఇన్ఛార్జ్ పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంలో అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్టు టాక్. రామ్రెడ్డి దామోదర్ రెడ్డి వర్గానికి వ్యూహాత్మకంగా చెక్ పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని మరో ప్రచారం నడుస్తోంది. రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డికి పెద్దగా రాజకీయ అనుభవం లేదని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట పటేల్ రమేష్ రెడ్డి. అంతేకాదు ప్రస్తుతం అధికారాన్ని అడ్డం పెట్టుకుని రామ్రెడ్డి వర్గం సూర్యాపేట సెగ్మెంట్లో అక్రమ వసూళ్లు, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు దండుకుంటున్నారని అగ్రనేతల చెవిలో పడేశారట. వసూళ్ల విషయంలో సొంత పార్టీ నేతలను కూడా వదలడం లేదని క్యాడర్తో కూడా పార్టీ పెద్దలకు చెప్పించారట రమేష్ రెడ్డి. దీంతో అధిష్టానం కూడా దామోదర్ రెడ్డి వర్గాన్ని పక్కన పెట్టే ఆలోచనలో ఉందట. అందుకే ఇన్నాళ్లు వెయిట్ అండ్ సీ అన్నట్లు సైలెంట్ మూడ్లో ఉన్న పటేల్ వర్గం సమయం సందర్భం చూసి రంగంలోకి దిగేందుకు పావులు కదుపుతోందట. ముఖ్యమంత్రి అండ మెండుగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి ఇటు లోకల్ మినిస్టర్ ఉత్తమ్తో కూడా ఇన్ఛార్జ్ పదవి కోసం రాయబారాలు చేస్తున్నారట. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రమేష్ రెడ్డితో గ్యాప్ రాకుండా చూసుకోవడం అనివార్యమైందట. ఎందుకంటే తన సతీమణి పద్మావతి కోసం డీసీసీ పీఠంపై కర్చీఫ్ వేసిన ఉత్తమ్ ఇప్పుడు రమేష్ రెడ్డితో వైరం పెట్టుకోవడానికి సిద్ధంగా లేరన్న చర్చ నడుస్తోంది. వాస్తవానికి దామోదర్ రెడ్డి ఉన్నంతకాలం సూర్యాపేటలో ఆయన హవానే నడిచింది. సీనియర్ నాయకుడు కావడంతో గ్రాఫ్ ఎలా ఉన్నా టికెట్ విషయంలో అధిష్టానం దామన్నకే ప్రాధాన్యమిచ్చేది. ఇప్పుడు సర్వోత్తం రెడ్డితో పోలిస్తే సూర్యాపేటలో రమేష్ రెడ్డికి క్రేజ్ ఉందనేది అధిష్టానం భావన. అందులోనూ ఆయన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మరోవైపు సూర్యాపేట ఇన్ఛార్జిగా ఎవరు ఉన్నా ఉత్తమ్కి ఒరిగేదేమీ ఉండదు. అందుకే సూర్యాపేటలో ఆధిపత్యం కోసం ఆరాట పడుతున్న ఇద్దరు నేతలతో బ్యాలెన్స్ పాలిటిక్స్ చేస్తున్నారట ఉత్తమ్. ఇటు సర్వోత్తం రెడ్డికి ఏమో అధిష్టాన పెద్దలతో పరిచయాలు లేకపోవడంతో ఉత్తమ్నే నమ్ముకున్నారట. అయితే అనుచరుల అతి ఆగడాలు సర్వోత్తం రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ని డ్యామేజ్ చేస్తున్నాయనేది సూర్యాపేట కాంగ్రెస్ శ్రేణుల మాట. మొత్తానికి సూర్యాపేటలో రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం కొత్త నాయకత్వంపై ఫోకస్ పెట్టిందట. ఈ ఈక్వేషన్తో పటేల్ రమేష్ రెడ్డికే ఇన్ఛార్జు పదవి అప్పగిస్తే రామ్రెడ్డి వర్గం వేసే ఎత్తులు ఏ విధంగా ఉంటాయన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది.